నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో వర్మ గారు ఫస్ట్ ఉంటారని చెప్పవచ్చు. సో ఆయన ట్వీట్స్ కూడా అలాగే ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు ఒక ట్వీట్ చేశారు. ఏంటంటే పుష్ప 2ని సక్సెస్ అయింది అని మెచ్చుకుంటూనే బాహుబలిని దాటింది అని చెప్తూనే మళ్ళీ ఆయన మెగా ఫ్యామిలీ మీద ఒక టార్గెట్ చేశారు. సో ఏంటంటే మెగా ఫ్యామిలీకి ఇది ఒక బాహుబలి అన్నట్టు ఆయన ట్వీట్ చేశారు సార్. సో దీని గురించి మీరేం మాట్లాడారు? ఇప్పుడు వర్మ ట్వీట్, వర్మ గురించి, వర్మ వ్యక్తిత్వం గురించి, వర్మ ట్వీట్ల గురించి తెలుగు వాళ్ళందరికీ తెలుసు. ఆయన ఏ విషయాన్ని పాజిటివ్ కోణంలో చూడడు. దేన్నైనా సరే విమర్శనాత్మకంగా లేదా ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడే విధంగానే ఆయన ట్వీట్లు ఉంటాయి. ఒక్కోసారి మనసులో ఆయనకు పాజిటివ్ కోణం ఉండొచ్చు, కానీ ఆయన ట్వీట్లో మాత్రం నెగిటివిటీ మనకు కనబడుతుంది. చాలా కాలంగా మెగా కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని ఆయన అనేక ట్వీట్లు చేశాడు. చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ మీద, నాగబాబు మీద ఏ విధంగా ఆయన ఆక్రోశాన్ని వెళ్ళగెక్కాడో మనం చాలా సందర్భాల్లో చూసాం. పవన్ కళ్యాణ్ మీద అసలు ఒక షార్ట్ ఫిల్మే తీశాడు. ఆయన వ్యక్తిగతాన్ని కూడా వివాదాస్పద చేసే ప్రయత్నం చేశాడు. మిగతా కొన్ని ఫీచర్ ఫిల్మ్లో కూడా చిరంజీవి క్యారెక్టర్ను, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ను పెట్టి క్రిటిసైజ్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. ఈ చిరంజీవి కుటుంబం మీద, అంటే మెగా కుటుంబం మీద ఆయనకు అకారణ ద్వేషం ఉంది. ఆ ద్వేషానికి కారణం ఏమిటో బహుశా ఆయన కూడా చెప్పలేడు. ఒక సెలబ్రిటీ మీద రాళ్ళు వేస్తే మనం పాపులర్ కావచ్చు అనేది ఎవడన్నా మామూలు వ్యక్తి అనుకుంటాడు. కానీ ఆర్జీవి నిజంగా ఒక సెలబ్రిటీ. ఆయన మీద చాలామందికి గౌరవం ఉంది. అద్భుతమైన చిత్రాలు ఇచ్చారు. ఆయన ప్రభావం కొత్త తరం దర్శకుల మీద ఉందని అందరూ అంగీకరిస్తారు. అలాంటి వర్మ కూడా సమయం సందర్భం లేకుండా ఏదేదో వ్యాఖ్యలు చేస్తూ మళ్ళీ వివాదం అవుతుంటారు. తాజాగా ఒక పుష్ప 2 సినిమా బాగా సక్సెస్ అయింది, బాహుబలి కంటే రెవెన్యూ మొదటి రోజు ఎక్కువ తెచ్చిందని ఆయన అంగీకరించారు. ఇది మనం అభినందించాం, ఎందుకంటే అది వాస్తవం కూడా కాదు. అయితే ఈ అంకెలు చూపెడుతూ మెగా కుటుంబానికి కొత్త మెగా హీరో వచ్చాడు, అతను అల్లు అర్జున్ అనే విధంగా ఆయన వ్యాఖ్యానించాడు. మెగా బలి అన్నట్టు. అది సరైన వ్యాఖ్య కాదు. ఎవరి మార్గం వాళ్ళది. అల్లు అర్జున్ సక్సెస్ అయితే, పుష్ప 2తో సక్సెస్ అయితే ఆ తర్వాత ఆయన మార్గం ఆయన వెళ్తాడు. చిరంజీవి మెగా ఇమేజ్ అనేది ఒక రోజులో వచ్చింది కాదు. ఆయన దాని వెనక ఆయన 40 సంవత్సరాల కృషి ఉంది. ఆయన ప్రభావం తెలుగు ప్రజల్లో ఎంతగానో ఉంది. కేవలం ఒక సినిమాతో, అంటే బయట వాళ్ళ సినిమాతో ఆయన స్థాయి ఎప్పుడూ తగ్గదు. చిరంజీవి ఆల్వేస్ చిరంజీవి ప్రభావంతో ఎంతోమంది యువకులు సినీ రంగానికి వచ్చి నటులుగా లేదా దర్శకులుగా రాణించిన వాళ్ళు ఉన్నారు. అంత ప్రభావం చూపిన నటుడు, వ్యక్తి చిరంజీవి. అతన్ని చిన్న చూపు చూసే విధంగా వర్మ లాంటి ఒక మేధావి లేదా అతి మేధావి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎప్పుడూ అభినందనీయం కాదు. పుష్ప 2 సినిమా సక్సెస్ అయినాక అంకెలు, అంటే బాహుబలి 2 తర్వాత ప్రభాస్ ఆల్ ఇండియా నెంబర్ 1 లేదా సూపర్ స్టార్ అని అన్నారు. అటువైపు కేజీఎఫ్ కన్నడం నుంచి వచ్చింది, మరి ఆయనను యష్ను సూపర్ స్టార్ అన్నారు. కన్నడం నుంచే రిషబ్ శెట్టి కాంతార సినిమా వచ్చింది, అది కూడా దేశవ్యాప్తంగా 500-600 కోట్లు వసూలు చేసింది, ఆయనను సూపర్ స్టార్ అన్నారు. రీసెంట్గా రజనీకాంత్ జైలర్ సినిమా వచ్చింది, అది ఒక 600 కోట్లు వసూలు చేసింది. ఆ రజనీకాంత్ను సూపర్ స్టారే అని అన్నారు. కమల్ హాసన్ సినిమా విక్రమ్ వచ్చి ఆయన గత సినిమాల్లో లేని రికార్డు, కొత్త రికార్డు నెలకొల్పింది. దాంతో కమల్ హాసన్ తగ్గేదే లేదు, ఆయన రేంజ్ ఆయన కాపాడుకున్నాడు అన్నారు. ఇలా ఒక్కొక్క సినిమా వచ్చినప్పుడు ఒక విధంగా వ్యాఖ్యానించడం సరికాదు. ఒకసారి ఒక ఎస్టాబ్లిష్ అయిన హీరోలను కించపరచడం కూడా సబబు కాదు. మీరు అల్లు అర్జున్ ఎంతైనా మెచ్చుకోండి, ఎంతైనా అభినందించండి, ఎంత స్థానానికైనా తీసుకెళ్ళండి, కానీ మరొకరితో పోల్చి వాళ్ళని కించపరిచే ప్రయత్నం సరికాదు. రీసెంట్గా అల్లు అర్జున్ రామ్ గోపాల్ వర్మ ఈ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నాడు. అది ఆంధ్రప్రదేశ్ పోలీసు నుంచి. గతంలో ఆయన చేసిన ఒక ట్వీట్ ఆంధ్రప్రదేశ్లోని పలు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో అక్కడి నుంచి పోలీసులు వచ్చి వర్మను అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరిగింది. ఈయన చిక్కడు దొరకడు మాదిరిగా ఎవరికి దొరకకుండా తప్పించుకొని తిరిగాడు. సరదాగా నేను ధైర్యవంతుని, నేను ఎవరికి భయపడినానని చెప్పుకునే వర్మ ఆ రోజున ఆయన ఇంటికి వచ్చిన పోలీసులకు కూడా కనపడలేదు. ఆ తర్వాత కోర్టు ద్వారా కొంత వెసులుబాటు పొందారు. అయితే ఇదంతా అక్కడ ప్రభుత్వం చేసింది. పవన్ కళ్యాణ్
అక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రభావంతో ఇలా జరిగి ఉంటుందన్న అభిప్రాయం ఆయనకు ఉండి ఉండొచ్చు. ఆ ఉద్దేశంతో ఆ కుటుంబాన్నే ఒక స్టేజ్, ఒక గ్రేడ్ తగ్గించి అల్లు అర్జున్ గ్రేడ్ పెంచే ప్రయత్నాలు చేశాడు. ఇది ఎవరు హర్షించరు. వర్మ ఇప్పటికైనా ఒక పెద్ద మనిషిలాగా, ఒక అనుభవస్తుడైన టెక్నీషియన్గా తన వ్యవహార శైలి ఉంటే బాగుంటుంది. అదే మనం ఇందాక చెప్పుకున్నట్టు పవన్ కళ్యాణ్ను లేదా మెగా కుటుంబాన్ని టార్గెట్గా చేసుకుని వర్మ ట్వీట్లు ఎప్పుడు ఉంటాయి. మీరు గమనించండి, వర్మ ఎవరికైనా గ్రీటింగ్ చెప్పినట్టు, శుభాకాంక్షలు చెప్పినట్టు, అభినందించినట్టు మనం ఎక్కడ చూసి ఉండలేదు. ఈ నెగిటివిటీ కనబడుతుంది. అంటే ఆయన కూడా చెప్తారు, నాకు అలాంటి బేసిక్ ఇష్టం ఉండదు అని ఆయన ఓపెన్ గానే చెప్తారు. మరి ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 గురించి అన్నాడంటే ఆయన గ్రీట్ చేసినట్టే కదా. అంటే ఆ సక్సెస్ ను గుర్తించాడు. ఇదే సక్సెస్ పవన్ కళ్యాణ్ కో చిరంజీవి వచ్చినప్పుడు ఇలాంటి కామెంట్స్ రావు. ఇకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ తన డిప్యూటీ సీఎం హోదాలో కాకినాడ పోర్టును సందర్శించినప్పుడు అక్కడ జరుగుతున్న అవకతవకలు ఆయన దృష్టికి రావడం జరిగింది. అక్కడ అధికారులు జరుగుతున్న తీరును ఆయనకు వివరించారు. అదంతా అర్థం చేసుకున్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో అప్పటికే అక్కడి నుంచి రవాణా అవుతున్న షిప్ను చూసి సీజ్ ద షిప్ అని ఆయన అనడం, అది వీడియోలో రికార్డ్ కావడం, అది పాపులర్ కావడం కూడా జరిగింది. అంటే హర్షించారు. అంటే ఒక ప్రభుత్వంలో కీలక బాధ్యతలో ఉన్న మంత్రి వెంటనే ఒక యాక్షన్ తీసుకోవాలి, తీసుకుంటే హర్షిస్తారు. అది సినిమాటిక్ గా, డ్రామాటిక్ గా అని కొందరు అన్పాపులర్ చేస్తున్నప్పటికీ దాన్నే ప్రజలు కూడా కోరుకుంటారు. ఈ పాపులర్ డైలాగ్ ను కూడా మన వర్మ గారు వదిలిపెట్టలేదు. ఎందుకంటే అందరికంటే ముందు ఖర్చు తీసేసి సీజ్ ద షిప్ అనే టైటిల్ ను రిజిస్టర్ చేసేసుకొని ఆ టైటిల్ తో సినిమా తీస్తానని కూడా అన్నాడు. అంటే ఇది మనం పాజిటివ్ కోణంలో చూసుకోవాలా. ఒకవైపు పవన్ ను టార్గెట్ చేస్తాడు, మరోవైపు పవన్ ఉపయోగించిన డైలాగును తన సినిమాకు టైటిల్ గా వాడుకుంటాడు. అయితే టైటిల్ గా వాడుకుని సినిమా తీస్తున్నాడు అనేది మనం అప్పుడే పాజిటివ్ గా తీసుకోకూడదు. ఎందుకంటే వర్మ ప్రతి అటెంప్ట్ లో వ్యంగ్యం ఉంటుంది, దాన్ని ఒక సెటరికల్ గానే చూస్తాడు. ఆ వర్మ తీరు అలా ఉంటుంది. ఈ రోజే కాదు, భవిష్యత్తులో కూడా వర్మ నుంచి ఇలాంటి వివాదాస్పదమైన ట్వీట్లు వస్తూనే ఉంటాయి. అది మనం ఏమి ఆశ్చర్యపోదు. గతంలో వచ్చాయి, ఇప్పుడు వచ్చాయి, భవిష్యత్తులో కూడా వస్తుంటాయి. రైట్ సార్. అంటే వర్మ గారికి ఇలా ట్వీట్స్ చేస్తూనే ఉంటారు, ఎవరొకరిని టార్గెట్ చేస్తారు అనేది. బట్ ఇప్పుడు మీరు చెప్పినట్టు చాలా పాజిటివ్ గా పుష్ప 2 సక్సెస్ ని ఆయన అభినందిస్తూ ట్వీట్ చేశారు కాబట్టి అది నిజంగానే మనం కూడా అభినందించవచ్చు. కానీ దాన్ని టార్గెట్ చేస్తూ మళ్ళా చిరంజీవి వాళ్ళ మెగా ఫ్యామిలీని మళ్ళా కింద ట్యాగ్ చేశారు. అంటే ఆ వ్యంగ్యం మీరు అన్నట్టుగానే ఆ వ్యంగ్యంతో ఒక మెగా కుటుంబానికి సెటైర్ తాకాలంటే ఇక్కడ పుష్ప 2ను లేపాలి. సక్సెస్ అని ఒప్పుకుని దానికి టార్గెట్ చేశాడు. అలా కామెంట్ వర్మ నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి.